అందరికీ నమస్కారం. ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 డివిజన్లో మీ సమస్య నా పరిష్కారం అంటూ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి వారి యొక్క సమస్యలని తెలుసుకొని వారికి ఎన్ని పరిష్కారం అయినాయి లేదు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్లు అందుతున్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా, ఎన్ని కూడా అడిగి వాళ్ళ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా పద్మావతి నగర్ ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. అలాగే ఆ ప్రాంతంలో ఈరోజు మంత్రి నారాయణ సార్ గారు మన డివిజన్కి దాదాపు 2000 చెట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి వీధిలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నారాయణ సార్ గారు ప్రారంభించి సందర్భంగా రోజు కూడా ఈ కార్యక్రమాన్ని మనం కంటిన్యూగా చేసుకుంటున్నాం. మీరు ఇంటి ముందు నాటినటువంటి చెట్టుని మీరందరూ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా మనవి చేస్తున్నాం. మీరు నిద్ర లేచిన వెంటనే కూడా మన ఇంట్లో పూల చెట్లకి ఏ విధంగా నీళ్లు పోస్తామో ఆ వీధిలో ఉన్నటువంటి చెట్టుకు కూడా నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పోయి కూడా మేము ప్రతి గడపకు పోయి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, అమ్మా మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టుని మీరు కాపాడండి. ఈరోజు ఆ చెట్టు పెద్దదైతే మనకి ఆక్సిజన్ అందించడం జరుగుతుందని కూడా వారికి వివరించి చెట్టు కూడా మీరు ఎలా సంరక్షించాలి, దాన్ని బాగా చూసుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈరోజు డివిజన్లో కూడా తిరగడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన 14 డివిజన్ని గ్రీన్ డివిజన్గా చేయాలని మన మంత్రి గారు నారాయణ గారు సంకల్పించారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా పనిచేసి మేము కూడా నారాయణ సార్ గారు కూడా ఎన్నో సార్లు మా డివిజన్లో చెట్లు నాటాలి, మోడల్ డివిజన్ చేయమని అడిగాం. దానికి ఆయన స్పందించి వెంటనే దాదాపు 2000 చెట్లుని ఈరోజు మనం శాంక్షన్ చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఆ చెట్టుని మన బిడ్డలాగా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీ చుట్టుపక్కల చెట్లకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడండి. ఎందుకంటే భావి తరాలకి చెట్లు మనకి ఎంతో ఉపయోగపడతాయి. చెట్లు పెరిగినాక గ్రీన్ సిటీ డివిజన్గా ఉంటే ఆక్సిజన్ కానీ ఎలాంటి జబ్బులు రాకుండా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సహకరించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డివిజన్లో చెట్లు నాటేదానికి మరి కొంతమంది అయితే మా ఇంటి పక్కన నాటండి అని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు. అక్కడ నాటండి, ఇక్కడ నాటండి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ సారు మన డివిజన్ గ్రీన్ డివిజన్గా చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రి శ్రీ నారాయణ గారి సంకల్పానికి అండగా నిలబడదాం.